1983లో జరిగిన యుఎస్ క్యాపిటల్ బాంబు దాడిని మే 19 కమ్యూనిస్టు సంస్థ M19CO అనే చురుకైన వామపక్ష ఉగ్రవాద సంస్థ నిర్వహించింది. ఇది 1970ల చివరి భాగంలో మరియు 1980ల ప్రారంభంలో చురుకుగా ఉన్నది. ఈ సంస్థ యుఎస్ ప్రభుత్వ భవనాలపై బాంబు దాడులు చేసింది. వాటిని అమెరికా సామ్రాజ్యవాదం మరియు విదేశాల్లో జోక్యానికి వ్యతిరేకంగా నిరసనగా పేర్కొంది. ఈ బాంబు దాడిలో సంబంధం ఉన్నవారిలో ఒకరు లారా వైట్హార్న్. ఆమె తరువాత దోషిగా తేలిపోయి జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఒక ఆరోపణ ప్రకారం M19CO సంస్థను దక్షిణ లాస్ ఏంజల్స్ వెన్సెరెమోస్ బ్రిగేడ్ శాఖ రాడికలైజ్ చేసిందని అంటున్నారు. ఈ సంస్థ 1960లలో అమెరికా కార్యకర్తలను క్యూబాకు పంపిస్తూ క్యూబా విప్లవాన్ని మద్దతు ఇవ్వడానికి స్థాపించబడింది. అదే ఆరోపణ ప్రకారం దక్షిణ లాస్ ఏంజల్స్ వెన్సెరెమోస్ బ్రిగేడ్ను లాస్ ఏంజల్స్ ప్రస్తుత మేయర్ మరియు మాజీ కాంగ్రెస్ సభ్యురాలైన కేరన్ బాస్ స్థాపించారని చెబుతోంది. కేరన్ బాస్ తన యువకాలంలో వెన్సెరెమోస్ బ్రిగేడ్తో కలిసి క్యూబా ప్రయాణించిన విషయాన్ని అంగీకరించినా, ఆమె ఆ శాఖను స్థాపించినట్లు గాని లేదా M19CO లేదా దాని హింసాత్మక కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు గాని నమ్మదగిన లేదా ధృవీకరించదగిన ఆధారాలు ఏవీ లేవు. కేరన్ బాస్ ఏదైనా విధంగా క్యాపిటల్ బాంబింగ్కు సంబంధం ఉందని సూచించే ప్రయత్నం నిరాధారమైనదిగా, చారిత్రాత్మకంగా ధృవీకరించబడని విషయంగా పరిగణించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.